మనస్సు అతిశక్తివంతమైన ఆయుధం. కత్తి, తుపాకీ, యుద్ధం ఇవన్నీ తాత్కాలికమైనవి. కానీ ఒకరి మనస్సు మీద నియంత్రణ సాధిస్తే అతను శాశ్వతంగా నీ బానిస అవుతాడు. ఇదే కారణం వల్ల అశోకుడు ఈ శాస్త్రాన్ని మొదటి గ్రంథంగా పెట్టాడని చెబుతారు. భయం ప్లస్ నమ్మకం ఈక్వల్ టు నియంత్రణ ఫార్ములా. మనిషి మనస్సు భయం లేదా నమ్మకం అనే రెండు ప్రధాన శక్తుల వలన సులభంగా ప్రభావితమవుతుంది. ఎగ్జాంపుల్, హిట్లర్ని తీసుకుంటే భయం మరొకసారి యుద్ధం రాకపోతే మనం పూర్తిగా బానిసలవుతామని చెప్పాడు. నమ్మకం మన ఆర్యజాతి ప్రపంచాన్ని పాలించాలి అని చెప్పాడు. ఫలితం జర్మన్లు ప్రాణాల కంటే ఎక్కువగా నాజీ యుద్ధాన్ని అంగీకరించారు. స్లోగన్స్ పవర్, చిన్న మాటలు పెద్ద ప్రభావం. ఎగ్జాంపుల్, అలెగ్జాండర్ చెప్పాడు మేము గెలిచేందుకే పుట్టాం అని. గాంధీ చెప్పాడు అహింసే మా శక్తి అని. హిట్లర్ ఒకే జాతి ఒకే దేశం ఒకే నాయకుడు అని చెప్పాడు. ఒక్క మాటతోనే లక్షల మంది ఆలోచనలు మారిపోయాయి. మాస్ సైకాలజీ. ఒంటరిగా ఉన్నప్పుడు మనిషి తార్కికంగా ఆలోచిస్తాడు, కానీ జనం మధ్య ఉన్నప్పుడు అతను గుంపు భావనలో మునిగిపోతాడు. నాయకులు దీన్ని వాడుకుంటారు. పెద్ద సభలు, నినాదాలు, జెండాలు, గీతాలు ప్రజలను ఉత్సాహంలో ముంచెత్తి కామన్ బ్రెయిన్లా మార్చేస్తాయి. ఇలా ఒక దేశం మొత్తం ఒకే ఆలోచనలో నడుస్తుంది. కథల శక్తి. మనుషులు వాస్తవాల కన్నా కథలతో ఎక్కువగా ప్రభావితమవుతారు. అలెగ్జాండర్ నేను జూస్ కుమారుడు అని ప్రచారం చేశాడు. అశోకుడు ధర్మం పాటిస్తే పరలోక సౌఖ్యమని ప్రజల్లో బోధించాడు. కథలు మనస్సుపై శాశ్వత ముద్ర వేస్తాయి. రహస్య మర్మం. యుద్ధం లేకుండా విజయం. ఈ శాస్త్రం చెప్తున్న అసలు రహస్యం యుద్ధం అవసరం లేదు. శత్రువుల మనస్సు జయిస్తే వారి రాజ్యం నీదే. ఎగ్జాంపుల్, శత్రు రాజ్యంలోని ప్రజల్లో గాసిప్ వ్యాప్తి చేయడం. మీ రాజు బలహీనుడు, కొత్త రాజు మీకు శాంతినిస్తాడు. ప్రజల తిరుగుబాటు చేసి రాజ్యం యుద్ధం లేకుండా పడిపోయేలా చేయడం జరుగుతుంది. ఈ శాస్త్రాన్ని మంచి వైపు ఉపయోగిస్తే ప్రజల్లో ధైర్యం నింపడం, శాంతి, ఐక్యత పెంచడం, లైక్ గాంధీ, అశోకుడిలాగా. దీనిని చెడువైపు వినియోగించడం, భయాన్ని ఆయుధంగా మార్చడం, ప్రజలను అంధవిశ్వాసంతో వినాశన దారిలో నడిపించడం, లైక్ హిట్లర్ లాగా. ఈ మనస్సు నియంత్రణ శాస్త్రం ఒక దాచిన ఆయుధం వంటిది. ఇది సరిగ్గా వాడితే ప్రజలను విముక్తి చేయగలదు, తప్పుగా వాడితే ప్రజలను బానిసలుగా చేయగలదు.